నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే తీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. స్వామి, నా గత జ్ఞాపకాలలో నేను చూసిన ఈ ఊరికొస్తే నాకు మంచి జరుగుతుందని, నా గతం గుర్తుకొస్తుందని వచ్చాను. అనుకున్నట్టే ఊరికొచ్చిన మొదటి రోజే జమీందార్ గారింట్లో పని దొరికింది. నీకు నేను సేవ చేసుకునే పుణ్యం భాగ్యం దక్కాయి. దయ చూపించు తండ్రి. ఇక నాకు నా గతం గుర్తుకు రావాలి. నాకు దారి చూపించు స్వామి. నేనేమనుకోనొచ్చాను స్వామి, నన్ను నా ఇంటికి, నా వాళ్ళ దగ్గరికి చేర్చు స్వామి. ఏదో ఒక రూపంలో నాకు సహాయం చెయ్యి స్వామి. దివ్య, దివ్య బ్రష్ చేసావా? నేను నీతో మాట్లాడను పో అన్నయ్య. నువ్వు ఇంకా నిన్నటి విషయం మర్చిపోలేదా? నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేనేది మర్చిపోను. ఇప్పుడు నేనేం మర్చిపోయాను? అమ్మకి విషయం చెప్తానని నా మీద ఒట్టేశావు, చెప్పావా? గుళ్ళో చెప్తాను అన్నా, చెప్పావా? ఇంట్లో చెప్తాను అన్నా, చెప్పావా? ఎన్నిసార్లు మాట మార్చా? నాపై ఒట్టేసి కూడా నువ్వు చెప్పలేదంటే నేను చనిపోయినా కూడా నీకు. చెల్లి, అలా అనకు. మరి అమ్మకి మంచి జరుగుతుందంటే నువ్వు వింటున్నావా? నేనేం చేసినా అమ్మ మంచి కోసమే దివ్య. లేదు, నీకు అతనంటే కోపం. ఆ ఇల్లన్నా ఆ మనుషులన్నా నీకు ఇష్టం లేదు. అమ్మ వాళ్ళకి దగ్గర అవుతుందేమోనని భయపడుతున్నావు. అందుకే అమ్మకు నువ్వు విషయం చెప్పట్లేదు. అది కాదు దివ్య. ఒక్క మాట అర్థం చెప్పన్నయ్యా. నువ్వెవరో తెలియకుండా నువ్వు ఉండగలవా? నీ ఇల్లేదో తెలియకుండా ఉండగలవా? నీ వాళ్ళెవరో తెలియకుండా నువ్వు ఉండగలవా? చెప్పన్నయ్యా. నేను అమ్మ లేకుండా నువ్వు ఉండగలవా? మరి అమ్మ ఎలా ఉంటుందన్నయ్యా? తనెవరో, తన ఇల్లేదో, తన వాళ్ళెవరో తెలియకుండా అమ్మ ఎన్నాళ్ళుంటుంది? మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకు తెలిసిన విషయం అమ్మకి చెప్తే అమ్మ చూసుకుంటుంది కదా. మంచి జరిగితే మనమంతా హ్యాపీగా ఉంటాం, చెడు జరిగితే
అమ్మని చూసుకోవడానికి నువ్వు నేను ఉన్నాం కదన్నయ్య. కరెక్టే దివ్య, కానీ నిజమేంటో తెలుసుకోకుండా అమ్మని ఇబ్బంది పెడదామా? అమ్మకు కష్టం వస్తే మనం సాయం చేయాలి గాని మనమే అమ్మకు కష్టం తీసుకురాకూడదు. అయితే మనమే ఆ నిజమేంటో తెలుసుకుందాం. ఆ ఇంట్లో అమ్మ ఫోటో ఎందుకుందో, ఆయన రింగు అమ్మ రింగు ఒకేలా ఎందుకున్నాయో, అమ్మ ఆంటీ ఒకేలా ఎందుకున్నారో మనమే తెలుసుకుందాం. ఎలా తెలుసుకుంటాం? మనం హైదరాబాద్ నుంచి వచ్చేసాం కదా. అందరూ ఇక్కడికే వచ్చారు. జమీందార్ గారింట్లో ఉన్నారు. అమ్మ నిన్నక్కడికి పనికి వెళ్ళొచ్చింది కదా, మనం కూడా ఇంటికి వెళ్దాం. అక్కడ ఏమైనా తెలుస్తుందేమో కనుక్కుందాం. వద్దు దివ్య, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇంకోలా కనుక్కుందాం. నాకు ఇంకో దారి కనిపించడం లేదు. నువ్వు వస్తేరా, లేదంటే లేదు. నేను వెళ్తాను. నాకు నీకన్నా అమ్మ ముఖ్యం. నాకు అమ్మ నువ్వు ఇద్దరూ ముఖ్యమే దివ్య. నువ్వు చెప్పినట్టు ఆ ఇంటికి వెళ్దాం. రెడీ అవ్వు, సరేనా? చంద్రిక, చంద్రిక, ఏందిదే ఇంతలా ఆలోచిస్తుందే? అసలే వర్షాకాలమా, ఆపై కోనసీమలో ఉన్నాం. ఏ దివిసీమే ఉప్పెనలాగా తుఫాను వచ్చే సముద్రంలో కలిసిపోతావా ఏందే? చంద్రిక, వినపడుతోంది. నేను ఆలోచిస్తే తుఫాన్ వస్తుందా? అంటే నువ్వు చాలా లోతుగా ఆలోచిస్తుంటేనో. ఇంతకీ దేని గురించి ఆలోచిస్తున్నావు? నిన్న గుళ్ళో స్వామీజీ 2 విషయాలు చెప్పాడు. ఒకటి జై వస్తాడని, 2 మంగా పిల్లలు వస్తారని. రెండోది జరిగిందే. మంగ పిల్లలు వచ్చారు. మొదటిది జరగలేదు, జై రాలేదు. అయితే ఏంటంట? ఆ స్వామీజీ చెప్పినవన్నీ జరగాలని రూల్ ఏమైనా ఉందా? శాసనం ఏమైనా చేశారా ఏందా? అది కాదు పౌడరు. జై వచ్చాడని మా ముసల్ది రాత్రి ఏడ్చి పెడబొబ్బలు పెట్టింది. వాడు వచ్చి కూడా మనల్ని కలవకుండా ఎందుకు వెళ్ళినట్టు? ఓరికి తెలుసో జై ఏ నేరం చేశాడో, ఏ ప్రమాదంలో ఇరుక్కున్నాడు, ఏ సమస్యలో ఉన్నాడు. జై తప్పులు చేసే నేరస్తుడు కాదు, ప్రమాదాలకి భయపడే పిరికివాడు కాదు, సమస్యను తీర్చలేని తెలివి తక్కువవాడు కాదు. ఏదో కారణం ఉంది. అబ్బా, వాడి గురించి కాసేపు వదిలేయ్. నిన్న కాకపోతే ఎలొస్తాడో, లేకపోతే రేపో ఎల్లుండో వస్తాడో. అంతకంటే ముందు మనకొచ్చిన ప్రమాదం గురించి ఆలోచించా. మనకేంటి ప్రమాదం? ఏంది, అది కూడా మర్చిపోయావా? పొద్దున్నే పిల్లలుండే ఇంటికి వెళ్ళమనే రాత్రి నిత్య చెప్పింది కదా. అవును కదా. జై గొడవలో పడి దాని విషయమే మర్చిపోయాను. ఇప్పుడేం చేద్దామండి? నాకు ఒకటే దారి కనిపిస్తుంది, అది హైదరాబాద్ వెళ్లే దారి. అబ్బా, ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఏం చేయమంటావు మరి? నిత్యకి తెలియకుండా మంగన్ దాసలేమో. మంగన్ చూడగానే నిత్య మనల్ని చంపేస్తుంది. ఈ గొడవ అంతా లేకుండా మనం సిటీకి వెళ్ళిపోతే? అది ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. వెతుక్కుంటూ వెనకాలే వస్తుంది. నీ జుట్టు నా జుట్టు పట్టుకుని వెనక్కి తీసుకొస్తుంది. అది అవసరమా? మరి మంగన్ చూపిద్దాం చంద్రిక. అబ్బా, ఏదో ఒకటి చెప్పు చంద్రిక. ఇదిగో ఎప్పటికే 2 బీపీ టాబ్లెట్లు మింగాను. అదో నిత్య వస్తుంది. 3వ టాబ్లెట్ కూడా మింగాలే. బా, ఆగండి. అవేమైనా పిప్పర్మెంట్ బిళ్ళలా అనేసి మింగడానికి? ఎక్కువ వేసుకుంటే బీపీ పోదు, మీరు పోతారు. ఈ టెన్షన్ పట్టం కదా, పాటమే సుఖమే. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. మార్నింగ్ నిత్య, ఇంత పొద్దునే లేచావేంటి? ఆ ఇంటికి వెళ్ళాలి కదా. ఏ ఇల్లమ్మా? ఓ, పిల్లల వాళ్ళిల్లా. ఇదిగో మీ ఆంటీ నేను ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. వెళ్దామా? జై గురించి కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ పిల్లల గురించి ఎందుకమ్మా? జై ఎలాగైనా వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది.
ఇక ఆ పిల్లలు ఈ ఊరికి ఎందుకొచ్చారు? వాళ్ళ అమ్మెవరో నాకు తెలియాలి. మేమన్నీ అడిగాం నిత్య. ఇది వాళ్ళ ఊరంట. సిటీలో పని దొరక్క ఇక్కడికి వచ్చారంట. ఈ పల్లెటూళ్ళలో వాళ్ళకి పనే ఉంటుంది. ఇక్కడ వాళ్లే పని కోసం అక్కడికొస్తే అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎందుకొస్తారు? అయినా మీరెందుకు నేను అడిగిన ప్రతిసారి ఏదో ఒక స్టోరీ చెప్తున్నారు? నా దగ్గర మీరు ఏం దాయాలనుకుంటున్నారు? దాయడం ఏంటమ్మా? ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకని ఆ తలనొప్పులేవో మేమే పడుతున్నాం. పర్వాలేదు, ఆ పెయిన్ ఏదో నేనే తీసుకుంటాను. పిల్లల గురించి వాళ్ళ తల్లి గురించి నాకు తెలియాలి. ఈ రోజే, ఇప్పుడే. తప్పదా అమ్మా? తప్పించుకోలేరు. అసలు నైటే వెళ్ళి చూస్తే ఈ పాటికి మేము సచ్చుండేవాళ్ళం. నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. పదండి వెళ్దాం. ఒక్క 2 నిమిషాలమ్మా, నువ్వు కార్ దగ్గరుండు, మేమొస్తాం. త్వరగా రండి. అయిపోయింది చంద్రిక, మనకు డెత్ వారెంట్ వచ్చినట్టే. దాని మొహం అంతదాకా వస్తే మనమేమన్నా చేతకాని వాళ్ళమా? దానికంటే సీనియర్ విలన్స్ మీ. కాదే, కమీడియన్స్. ఎందుకు మన క్యారెక్టర్స్ పరువు తీస్తారు? అయితే మనం విలన్స్వేనా? నిత్యతో తాడో పేడో తెలుసుకుందామా? మంగని చూపిద్దామా? మొత్తం రివీల్ చేద్దామా? కథను మలుపు తిప్పేద్దామా? అంతే, ఏదైతే అదయ్యింది. మంగని చూపిద్దాం. నిత్య ఏం చేస్తుందో చూద్దాం. ఆ పిల్లల గురించి కనుక్కున్నావా చారి? ఆ పనిలోనే ఉన్నాను మేడం. త్వరగా కనుక్కో చారి. వాళ్ళీ ఊరు ఎందుకొచ్చారో, ప్రతిసారి మనకు ఎందుకు ఎదురు పడుతున్నారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. అవును మేడం, వాళ్లకు మనకు ఏదో సంబంధం ఉండుంటుంది. లేదంటే వాళ్ళు మా ఇంట్లో అద్దెకి దిగటం ఏమిటి, జైసారికి దగ్గర అవడం ఏమిటి? నిజం చారి, నాకు అలాగే అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నేను మంగ నిత్యల గురించి ఎంతగా ఆలోచిస్తానో, అభి దివ్యల గురించి కూడా అంతగానే ఆలోచిస్తున్నాను. చెప్తే నువ్వు నమ్మవు. నేను పిచ్చిదాన్ని అనుకుంటావు. మంగ బతికే ఉందని నాకు అనిపిస్తుంది తెలుసా. తను ఎక్కడో ప్రాణాలతోనే ఉందని నా మనసు చెప్తుంది. అది సహజం మేడం. మీ తల్లి హృదయం కన్న కూతురు కోసం తప్పిస్తుంది. 7 ఏళ్ల నుంచి నాకు ఈ ఫీలింగ్ లేదు చారి. మంగ దూరం అయిందనే అనుకున్నాను. ఈ మధ్య ఎందుకో అలా అనిపిస్తోంది. అది కూడా ఆ పిల్లల్ని చూసినప్పటి నుంచే. చారి, నువ్వు ఆ పిల్లల వాళ్ళ అమ్మని చూసావా? మాట్లాడావా? జానకి గారినా మేడం? చూడలేదండి. మా మీనాక్షి ఎప్పుడూ ఆవిడతో మాట్లాడుతూ ఉంటుందండి. అవునా? ఆ పిల్లలతో పాటు వాళ్ళ అమ్మని కూడా చూడాలనుంది చారి. అంత మంచి పిల్లల్ని కన్నా ఆ తల్లిని చూడాలనుంది. తప్పకుండా మేడం. పిల్లల అడ్రస్ తెలిస్తే జానకిదేవ్ గారిని మనం చూడొచ్చండి. ఇది పల్లెటూరే కదా చారి, అడ్రస్ ఈజీగా దొరుకుతుంది. వెతకడానికి ఎక్కువ టైం పట్టదు. తప్పకుండా మేడం, నేను వెంటనే ఆ పనిలో ఉంటానండి. ఇప్పుడే వెళ్తానండి. ఒక్క నిమిషం చారి. నాకీ ఊళ్ళో ఇంకో ఇల్లు కూడా చూడాలనుంది. ఎవరిల్లు మేడం? తులసి ఇల్లు. పొత్తిళ్లలోనే నాకు దూరమైన నా బిడ్డ మంగ పెరిగిన ఇల్లు. మంగని అపురూపంగా పెంచిన తులసి ఇల్లు. నా మంగ పసిపాపగా
ఊయాలలో నిద్రపోయిన ఇల్లు, బుడిబుడి నడకలు నేర్చి ఆటపాటలతో తిరిగిన ఇల్లు. ఆ ఇంటిని నాకు చూడాలనుంది చారి. ఆ ఇంట్లో మంగ పసితనాన్ని వెతుక్కోవాలనుంది. నా మంగ బాల్యాన్ని చూసిన ఆ ఇంటి గోడల్ని తడమాలని ఉంది. నీకు ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా చారి? తెలుసు మేడం. ఒకసారి జైసారు నేను వెళ్ళామండి. నన్ను అక్కడికి తీసుకెళ్తావా? తప్పకుండా మేడం. ఆ ఇంటికి వెళ్లే ముందు జైసార్ కూడా మీలాగే ఫీల్ అయ్యారు మేడం. మంగా మేడం గారు పెరిగిన ఆ ఇంటిని ఒక గుడిలా చూశారండి. నా మంగ దేవత చారి. ఆ ఇల్లు నిజంగా గుడే. నా కడుపున పుట్టి ఆ గడపలో పెరిగింది. ఓ రకంగా అది నేను కళ్ళారా చూడని నా గర్భాలయం లాంటిది. ఇప్పుడే వెళ్దాం చారి. ఆ ఇంటిని చూస్తే నాకు మంగని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రండి మేడం. ఆ ఇంటిని నేను చాలా రోజుల క్రితం చూశాను. నాకు మళ్ళీ చూడాలనుంది. పదండి. అమ్మా, ఏంటభి? నేను చెల్లి అలా బయటికి వెళ్ళేసి వస్తాం. ఎక్కడికి? గుడికమ్మా. ఏంటి అన్నా చెల్లెళ్ళిద్దరికి భక్తి ఎక్కువైంది? సరే సరే, త్వరగా వెళ్ళిరండి. అలాగే అమ్మా. పద దివ్య. పెళ్లి నడక నడుస్తున్నారేంటి? త్వరగా రండి. అంటే రేపు నీకు జేకి పెళ్లి అవుతుంది కదా, అప్పుడు నువ్వు పెళ్లి నడక నడుస్తావు కదా, నీకు ప్రాక్టీస్ గా ఉంటుందనే. క్యాట్ వాకే నడిచిన దాన్ని నాకు మీరు పెళ్లి నడక నేర్పుతారా? అయినా ఎప్పుడు నేను ఆ పిల్లల గురించి అడిగినా మీరెందుకు లేట్ చేస్తారు? ఆలస్యం అమృతం అని. ఆలస్యం అమృతం మాత్రమే కాదు, విషం కూడా. ఎక్కండి. అమ్మా అమ్మా అమ్మా, నీకు ఆ పిల్లలు ఇల్లు తెలుసా అమ్మా? మీకు తెలుసు కదా, డైరెక్షన్ చెప్పండి. పల్లెటూరు రోడ్లు కాస్త మెల్లగా పోనీ అమ్మా. అసలే నాకు నడు నొప్పి. నాకు కడుపు నొప్పి. సోది చెప్పకుండా త్వరగా ఎక్కండి. ఆ ఇంటికి వెళ్ళాక అన్ని నొప్పులు పోతాయి. ఎక్కండి.
ఏమైంది చారి? ఎందుకు కారాపావు? మేడం, పిల్లలు మేడం. అభి, దివ్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నామంటీ. మీ అమ్మ ఎలా ఉంది? బాగుందంటీ. అవును, మీరు ఈ ఊరెందుకు వచ్చారు? ఇది మా